అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. భాయ్ నీ చెప్పేది అబద్ధం కాదు భాయ్. అమ్మ చచ్చిపోయింది. ఇంటి నిండా బంధువులు, అంతా ఖర్చే. అందుకే ఇవ్వలేకపోయాను భయ్యా. అవును అబ్దుల్ భయ్యా, పాపం సుబ్బారావు పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ మాట ముందు చెప్పి ఏడవలేకపోయావు. బేవకూఫ్గా బచ్చా. జా భైరవ్, అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నావు? వచ్చే శుక్రవారం. లో అమ్మా దినం బాగా చెయ్యి. అలాగే భయ్యా. మాకి ఇంటికి వస్తాం. అమ్మా ప్రసాదం మాకి కొంచెం పెట్టు. దీనికి వడ్డీ అక్కర్లేదు, అస్సలు ఇస్తే బస్. జా. నమస్కారం భయ్యా, నమస్కారం. అబ్దుల్ భాయ్, డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళని చూస్తున్నావు, కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవత్వంగా నిరూపించావు. అభినందిస్తున్నావు. సూపర్వైజర్ బాబు గారు, మా అబ్దుల్ భయ్యా మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు. అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు. మోసం చేయాలని చూసారో పీకలి కత్తిరించేస్తాడు. సూపర్వైజర్ బాబు గారు, నేను ఇంటికి వెళ్ళాలి. రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి. నన్ను వదిలిపెట్టండి బాబు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే అబ్దుల్ భాయ్, ఆ ముసలతను ఎవరు? తులసికి అతని సంబంధం ఏంటి? అతను చూడగానే గజగజలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది? కారణం ఏంటి? ఆడపిల్ల కదా భాయ్, అందుకే ఏదో భయం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి భయాలు వాళ్ళవి. అబ్బబ్బబ్బా, ఏమిందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా, పాలు తీసాలా? పాలైపోయా? లేదమ్మా, ఆకలేచి ఏడుస్తా ఉంటే పాలు పట్టబోయా. అవి చేదవని చేయి జారి సీసాగా అత్త పగిలిపోయింది. ముందాడు పాడవు చూడు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 1 రూపాయి. అమ్మమ్మమ్మమ్మా, ఊరుకోనన్నా, ఊరుకోరా. ఊరుకోమా, ఊరుకో ఊరుకో ఊరుకో. నా బాబు ఊరుకోనన్నా, ఏడవకనన్నా, ఊరుకోరా. తులసి, తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట్లాడటానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు. 3 రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా 3? కోడు, గుడ్డ, కొంప. ఆ 3 రావణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తాడే, అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాడ్ మిషన్లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు. కానీ ఎన్నాళ్ళు? చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం వారం రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం. అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు 1 వారం రోజుల నుంచి జ్వరం. ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. 1 పావు సేరు బియ్యం ఇప్పించండి. కంచి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు.
ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యా అల్లా, కట్టుకోవడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఉంటున్న పాకి 3 నెలలు ఎద్దు పాకి, ఇంకా ఎంతకాలం వదిలేయాలో. ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోలేవుతాయా, పళ్ళు రాల కొడతాను. యా అల్లా. ఇదిగో మూత కళ్ళ మస్తాను, ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవంలో మంచి బియ్యం ఉన్నాయి, నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. చీలక చక్కగా బోన్లు చిక్కింది, పదండి ఓ పట్టు పడదాం. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు, ఇంకా తీసుకో. చాలు బాబు. టైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసి, ఏమీ తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికినే ఇచ్చేయడానికి నేను అన్న పిచ్చోడ్నా? మరి సొగసైన నీ అందం నంచుకుందామని లంచం ఇచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పూరి గుడిసె, నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏ బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం, సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. తులసి, ఆవ్ తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ వస్తాను? యా అల్లా, క్యా బాత్ హై తులసి, మాకే నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్ట్, హమారా బచ్చా కే లియే, సమझा नहीं, मन की బిడ్డ కోసం. తులసి, మన్ కి బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో, ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన్న మీరా, అచ్చా హైనా, ఓ రకో దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూతకళ్ళ మస్తాను? క్యా మన్మడ్? నాకీ కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తాడు? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది, అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. ఆ? నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకురా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ 4 ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళిబుట్టు లేకుండా తల్లులైనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలిసొస్తుందిరా. మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలినం నా బిడ్డ కంటలేదురా. వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర అని పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు దిసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను. రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగమే పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పు. అది కాదురా, నీ పాటంటే పడి చచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది. నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. ఓ భారత్, టీవీలో మీ పాటలు ఎన్నో చూశాను. ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా.
వీలు కాల. ఏమిటలా చూస్తున్నారు? ఆ, చెవుల పూలా? నాకెవరు పెట్టలే, నేనే పెట్టుకున్నాను. నా గెటప్ కి వాటికి మ్యాచ్ కాలేదా? ఏం చేయను, నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని. మా అమ్మ నన్ను కన్నది కాశీలో, గంగనీడి పోసి పెంచింది. ఇప్పుడు మా డాడీ నన్ను విస్కిరీలతో పెంచుతున్నాడు. ఆ భారత్, మీ పాటల్లో కవిత్వం ఉంటుంది, గొప్ప పాండిత్యం కనపడుతుంది. మీరు కవులా? కాదులే, మా వాడు పండిత పుత్రుడు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. మల్లిక్ గారు, మరి మా విషయం చెప్పలేదు. యు డోంట్ వరీ గోపాల్, మీ ముగ్గురికి ఉద్యోగాలు గ్యారంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటీశ్వరుడు కోటీశ్వరరావు గారు మా డాడీ. నేనెంత చెప్తే అంత. ఆఫ్ కోర్స్, ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గాని చివరికి నేను అనుకున్నదే చేస్తాను. అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ. డాడ్, నేను చెప్పేనే, భారత్ అండ్ కంపెనీ వీళ్లే పాపం నిరుద్యోగులు, బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకట్టు పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు. బేబీ, తెలివి తక్కువగా మాట్లాడకు. ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉద్యోగం ఇవ్వను, పార్ట్నర్షిప్ ఇస్తాను. లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే. తిమ్మిని బమ్మని చెయ్యడం, అవసరమైతే తలకాయలు తీసేయడం, లేని వాళ్లకు వాటిని తగిలించడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు, తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు. మీకు ఇష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ మీద సంతకాలు చేయండి. మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను. అదే మన అగ్రిమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తాకట్టో అగ్రిమెంటో మాకు తెలియదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు, మాకు కావాల్సింది అంతే. గోపాల్, భారత్, నువ్వు కూడా పెడితే బాగుపడతావు. షట్ అప్. 17 సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకడం కోసం, నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం. అంతేగాని ఇలాంటి అడ్డదడ్డమైన పనులు చేస్తూ అడ్డదడ్డంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారే నీలాంటి చెడపురుగుల సంఘంలో చేరడానికి కాదు. గుడ్ బాయ్. వస్తున్నాడు, నా భారం అంతా దింతాడు అన్నావు. ఎక్కడయ్యా నీ భారత్తు? ఎక్కడే నాన్న, ఆ ఉద్యోగం కూడా పోయింది. అయిపోయింది. ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. దయ్యా, భద్రయ్య, అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు? కాస్త గడువు ఇవ్వు. మా కడుపులో కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను. ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది. భద్రయ్య, నన్ను కనికరించు, నీ కాళ్ళు పడు. ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వెళ్ళపడతారు? నెల నెల ఇంటి అద్దె కూడా సరిగ్గా కట్టలేకపోతున్నా మనం. మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న 50,000 కళ్ళ చూడలేం. పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటే నీ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటికి అంటని. మనకు తగిన సంబంధం అయితే మనం చూసుకోవచ్చు. భారత్, నన్ను మెడపట్టుకుని బయటికి గెంటిన రోజున నీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడప తొక్కడు. ఒక్కగానొక్క చెల్లెల్ని పెళ్లి చేయని సమర్థుడివి నువ్వు కన్నవేనా? రామచంద్రయ్య, ఇలాంటి చేతకాని పనికిరాని చచ్చు దద్దమ్మ నా కొడుకే కనుకైతే ఎప్పుడో కత్తితో పొడిచి నా పేడ వదిలించుకునేవాడిని. నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేస్తుండేవాడిని కాదు. వస్తా. ఏమండి, ఎంత బంధువు అయినా భారతని పొట్టంత మాటలంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమన్నావు? నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా? రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా? ఏం చేయమంటావా? భారత్, ఒరే, నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలిసింది, బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికి ఎంత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని. నా కర్మరా, నాకు అదృష్టం లేదు. ఒరే, నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను. కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలు కొనడానికి కూడా గతిలేని కొడిపోయి. అవును రోయ్, నిజంగా నేను చస్తే ఏం చేస్తావరా? చందాలు వేసుకుని తగలేస్తావా? వద్దురా, అంత నీచానికి మాత్రం దిగజారద్దు. అసెందుకురా? ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. నా కష్టార్జితంతో నీకోసం కొన్ని ఉద్గంధాలు ఇవి.
రే ఇవన్నీ ఒక చోట చేర్చి మంట పెట్టి ఆ మంటల్లో నన్ను తగలేసిరా, నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను. రే అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదూ, నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ఒక్కలు ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లి, అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. బాబు, దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీరిపోతుందిరా, పూర్తిగా తీరిపోతుందిరా. వెంటనే మందులు తెప్పించండి. బాబు భారత్, పర్వాలేదమ్మా, నాన్నగారిని జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుడికి వచ్చినా కూలీలు బాధ తప్పదు కదా. ఏమయ్యా, జీతాలు ఇస్తా ఉన్నాం కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గొంతు మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి ఇస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, వారం రోజులు వస్తారు, అప్పుడు రండి ఇస్తాను. బాబుగారు చాలా అవసరమై వచ్చారు మేస్త్రి బాబు. మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటు గారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగారు తెచ్చిపెట్ట ముల్లే లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయడం? బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తులసి, ఎక్కడికి? వచ్చి చెప్తాను. అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు. కదిలేరా నా మీద ఒట్టు. తులసి, తులసి. ఓలమ్మ ఓలమ్మ తులసి, నా మీద నీకెంత దయ కలిగింది. నా హృదయం చూడు తక్కెళ్ళలో కొట్టుకుంటుంది. ఆగు, నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా. ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు. నాకు 2000 కావాలి. ఓమ్మో, 2000? అవును, అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు. ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తులసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను. 2000 తులసార్పణం. ఇందా. తులసి, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా అన్నాన్ని నమ్ముకున్న నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు, వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదాన్ని మీకు సహాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేయవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదానికి గతి ఏంటి? మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. గెట్ అవుట్. బాబు, మరి మీ నాన్నగారికి మందులు? బాబు, ఇవిగా నీ మందులు, నీ బిల్లు 530 రూపాయలు. సారీ సార్, నా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నా టైం అంతా తిన్నావు కదయ్యా. కోప్పడకండి సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది. చావు బ్రతుకులో ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కూడా చావు బతుకులో పడ్డాడు. అయితే నిర్ణయించేయమంటావు? ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు బతుకుని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి నా ఎంఏ ఫస్ట్ క్లాస్ పట్టా. దీన్ని మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి. రేపు మీ డబ్బు దీన్ని తీసుకెళ్తాను ప్లీజ్. పట్టా? ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ, లేకపోతే తాటి మట్టే 4 తీసుకోవాలి. అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు. డబ్బులుంటేనే మందులు, లేకపోతే వెళ్ళలేవు. హలో, ఇది మందుల షాపే. ఏమిటి, మెక్డోల్ విస్కీ కావాలా? ఇది ఆ మందుల షాప్ కాదండి, ఇది ఈ మందుల షాపు. ఏమిటి, నేనేసుకున్నానా? నువ్వే ఫుల్గా వేసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ పెట్టేస్తాను పెట్టానా? నేనే పెట్టేస్తున్నా. దొంగ దొంగ.
ఇంత ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే. నేనే గనక ఊళ్ళో ఉంటే అబ్దుల్ భాయ్ హాస్పిటల్కి వెళ్ళావా? నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఇప్పుడు అమ్మా అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ దాని కదరా, నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించి నా చితి మీద తోల్లాగా చల్లేసి, అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. నమస్కారం అమ్మా. ఏమండి, ఆశ వచ్చిందండి. ఆశా, మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారో రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆశ, ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడని నా కొడుక్కి ఇప్పుడు నువ్వంటే ప్రాణం. ఇక నా సంగతి చూడచక్క నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దని అత్తగారు ఉంటుందా? లుక్ మై డియర్ సెక్రటరీ, మీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను. నీ అభిప్రాయం కూడా చెబితే. అన్నయ్య, నీ అభిప్రాయం ఏంటి? ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నది. ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆశతో ఓ నిమిషం నేను మాట్లాడాలి. మోహన్ గారు, ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశ అభిప్రాయమే మీకు ముఖ్యం. రండి మోహన్ గారు. ఆశ, పెళ్ళనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ క్షణంలో మనసు డబ్బు కమ్ముడిపోయి తప్పుదారిలో నడవకూడదు. నేను నీ బాధను తటపడాయించి నిజం చెప్పడానికి సంకోచించకు. నీ నిర్ణయం అటైనా నేను బాధపడను. నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే. ఆశ, నీ మౌనానికి అర్థం? ఆనందం. మోహన్ గారు, అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరిబిక్కిరైపోయా నేను. ఇంత అంతులేని పెన్నిది ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు. నేను నిజంగా చాలా అదృష్టం.
ఏమిటిది? ఏదో పనికిరాని ఫోటో పగిలిపోయింది. పర్వాలేదు, మీరు పదండి. వస్తానమ్మా. అలాగేనండి. ఆశా, భారత్ నీకేం ద్రోహం చేశాడని అతన్ని ఇంతగా గాయపరుస్తున్నావు? నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ ఈనాడు పగిలిపోవడానికి కారణం అతని పేదరికమేగా? మోహన్లో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా? రేపింకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు ఈ మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్ళిపోతావుగా? తొందరపడి అంతంత పెద్ద పెద్ద మాటలు మాకన్నయ్య. నేను నీ చెల్లెల్ని. పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడు ఈ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతిక్షణం పరితపించిన దాన్ని. సుఖమైన జీవితం కోసం, డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని. భారత్కు ఉద్యోగం వస్తుందని, బాగా సంపాదిస్తాడని, నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను. కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని, 17 సంవత్సరాలు అహర్నిశలో కష్టపడితే గాని సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చిబూడి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను 3 ముళ్ళు వేయించుకోమంటావు అన్నయ్యా? అది భారత్ తప్పు కాదమ్మా. పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది. అర్థం చేసుకోలేవా ఆశ? ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్యా. నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాలను చూశాను. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకొచ్చింది. నీ మధ్యతరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేని నా బలహీనతని మన్నించన్నయ్యా. నన్ను క్షమించు. ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలుసు వెంకట్. తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు? నాతో ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. ఈ మాటలన్నీ అప్రస్తుతం వెంకట్. అక్కడ శుభకార్యం జరగబోతుంది. చెల్లెలు నిస్తాదానికి ఒక్కగానే ఒక కన్నయ్య వెళ్ళలేదంటే ఈ లోకం నవ్వుతుంది, కోడే కూస్తుంది. నేను వెళ్ళను భారత్, వెళ్ళలేను. వెంకట్, ఇన్నేళ్ల మన స్నేహం మీద ఒట్టు. నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను. రామ్మా, రండి. బాబు మోహన్, అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో, ఇది ఆశా వెలికి పెట్టు. హౌస్ఫుల్. ఇది మామూలు ఉంగరమే, ఇప్పుడే తీసేస్తాను. బాగా బిగుసుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారతదేశమే కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని. ఉంగరం తోడటమేగా, ఏ చేయి అయితేనే కుడి చేయటివు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ.
గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓ ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం. గాయకుడు మిస్టర్ భారత్. ఏంటమ్మా కరెంట్ పోయిందా? లేదన్నయ్య, బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు. ఏదైనా అంతేనమ్మా. సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్ అయిపోతూ ఉంటాయి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టాము. అలాగే అన్నయ్య. అన్నయ్య, భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. నా ఫ్రెండ్స్ ఏం చూడటానికని ఇవాళ్లే వచ్చేళ్ళారట. సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారన్నయ్య. చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నానురా. నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చు. మీ నాన్నగారి కడసారి కోరిక తీర్చు బాబు, తీర్చు. అన్నయ్య, తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కత్తి తీసి నరికినా సరే నేను ఆగను. డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను. సరళ పెళ్లి నేను అంతే. ఆగు తమ్ముడు. తమ్ముడు, నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరూ మెచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, ప్రేమించిన ప్రియురాల్ని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు ఎట్టి పరిస్థితులను జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలేవో నేనే చేస్తాను, ఆ దోపిడీలేవో నేనే చేస్తాను, ఆ హత్యలేవో నేనే చేస్తాను. భారత్, ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ మార్పు మంచిగా చెడ్డగానే ఆలోచించకు. నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు. ఆ డబ్బు మంచిదా చెడ్డదా అని ఆలోచించకు. ఈ ఇంటికన్నా పెద్ద ఇల్లు కడతావు. అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూతగృహమా అని భయపడకు. కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో. ఈ ప్రపంచంలో ఆనందం అంతా నీదే. మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడుగు కూడా వేయలేకపోయాను. కానీ చెడు నమ్మిన తర్వాత నేనెక్కడా నిలబడలేదు. పరుగు పరుగు పరుగు. అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను. నాకు తెలుసునయ్యా భారత్ బాబు, నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను. అయినా వినిపించుకోకుండా నిన్నలరి పెట్టి తానలరిపడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు. సుభద్రమ్మ తల్లి, ఏమైనా ఈ అదృష్టం అంతా నీది. ఎంతటి పనైనా అతి సులువుగా చేయగలిగిన కొడుకుని కన్నావు. ఆశ, మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలస్యం అయిపోతుంది. ముహూర్తాలు లేవంటోందమ్మ. అమ్మ మాట కాదనలేను. నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను. మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు. అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను. నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు. Yes, come in please.